మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందించే చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వం విస్తరంగా ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామన్ గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తె 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై రాష్ట్రాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అది చేప పిల్లల అందుబాటు నుంచి పెట్టుకుంటే శాంతి భద్రతలు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాల అంశాల మీద మరి చారిత్రాత్మకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి చేప మందు ఎటువంటి ప్రచారాలు వేరే మనం వ్యవహారం చూస్తే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వ్యవస్థలో ఎక్కడ కూడా ప్రజల విశ్వాసం తప్ప ఫలానా మృగశిర కార్తె రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు వేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం.